నమస్కారం అండి. ముందుగా జిల్లా మహిళలకి, రాష్ట్ర మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నామండి. మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం మాత్రం మహిళల్ని ద్రోహం చేసిందనే చెప్పాలి. రేపు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంతోషకరమైనటువంటి వార్తల్ని వినిపించి శుభాకాంక్షలు చెప్పదలుచుకున్నదో తెలియచేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది. వాళ్ళ పేరుతో అనేక సంక్షేమ పథకాలను ఇవ్వడం జరిగింది. చివరికి ఎన్నికలకి ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ చేయూత పథకం డబ్బులు వాళ్ళ అకౌంట్స్లో వేయడం, ఎన్నికలు అయిన తర్వాత కూడా మహిళలు ఆ చేయూత డబ్బులు తీసుకోవడం జరిగింది. అంటే మహిళల యొక్క సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఆలోచించి అనేక సంక్షేమ పథకాలని మహిళలకి డైరెక్ట్గా అమ్మఒడి పథకం అయితేనేమి, చేయూతనైతేనేమి, ఇలాంటి ఇంటి పట్టాలు కానివ్వండి, ఇలాంటివి పొదుపు మహిళలకి రుణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ ప్రభుత్వం మోసపూరిత మాటలు చెప్పి మహిళలు మాకు అర్ధరాత్రి వరకు క్యూలో నిల్చుకొని ఓట్లేశారు అని చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం. అర్ధరాత్రి వరకు ఓట్లేసినటువంటి మహిళలకి రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఎలాంటి పథకాలని, కొత్త పథకాలు ఇవ్వబోతున్నారా, లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలని అమలు చేయబోతూ ఉన్నారా, ఎలాంటి కానుకల్ని మహిళలకి అందించబోతూ ఉన్నారో తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల్ని ఒక కొత్త తరహాలో, అసలు ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురానన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. అమ్మఒడి అనే పథకం గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమ్మలకి చదివించుకునే బిడ్డల కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలి అన్నటువంటి ఆలోచనే లేని చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అమ్మఒడి ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎలాగైనా అధికారంలోకి రావాలని అమ్మకి వందనం పేరుతో మహిళల్ని మోసం చేశారు. అదేవిధంగా మేము చేయూత పథకాన్ని ప్రవేశపెడితే మేము కూడా ఆడబిడ్డ నిధి అని చెప్పేసి నెలకి 1500 రూపాయలు 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి మహిళకి కూడా మహిళ ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పి ఈ రోజుకి 9 నెలలు అధికారంలోకి వస్తే నెలకి 1500 రూపాయల చొప్పున ఎన్ని నెలలైందో రేపన్నా మహిళల ఖాతాల్లోకి ఆ డబ్బుల్ని జమ చేయబోతున్నారా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున. అలాగే ఉచిత బస్ అన్నారు, ఈరోజు దానికి ఊసే లేదు. మంత్రుల్ని పంపిస్తారు పక్క రాష్ట్రాలకి పరిశీలించి రమ్మని. అమ్మఒడి పథకం కోసం చెప్తారు లోకేష్ బాబు గారు రూట్ మ్యాప్ వేస్తున్నాము అని. ఇవన్నీ కల్లబొల్లి మాటలు. మహిళల్ని నిండా ముంచేసింది ఈ కూటమి ప్రభుత్వం. పోతే బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. బీసీలని తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని చెప్పి బీసీలని పూర్తిగా మోసం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు 50 సంవత్సరాలకి బీసీలకి పెన్షన్ పథకాన్ని ఇంకా ప్రవేశపెట్టలేదోనని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు అనేక కులాలు, బీసీ కులాలు ఎస్సీ రిజర్వేషన్ కోసం, ఎస్టీ రిజర్వేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. మీరు ఎన్నికలకి ముందు కూడా హామీ ఇచ్చారు. ఉదాహరణకి వాల్మీకి బోయలు కావచ్చు, రజకులు కావచ్చు, వడ్డర్లు కావచ్చు, ఇలాంటి కులాలన్నింటినీ కూడా ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని చెప్పి మీరు మాట ఇచ్చి ఉన్నారు. ఆ మాటను నిలబెట్టుకునే ప్రయత్నంగా ఏమన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో
మీరు తీర్మానం చేశారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మీ కూటమి ప్రభుత్వమే ఉంది కదా, మరి ఆ రిజర్వేషన్ల గురించి తీర్మానం గురించి మీరు ఊసే ఎత్తడం లేదు. ఎందువలన తెలియజేయాల్సిన ఈ రాష్ట్ర ప్రజలకి మీరు మాట ఇచ్చిన ఆ కులాలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే నిన్న నారాయణ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లే ఇస్తే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు, అర్హత ఉందా అని నారాయణ గారు నిన్న మాట్లాడడం మనం చూసాం. ఏమండి నారాయణ గారు, మీరు నిన్న ఒక మాట కూడా అన్నారు, ప్రజలు ఒక అవకాశం ఇస్తారు, బాగా పనిచేస్తే మరొకసారి అవకాశం ఇస్తారు అని. మరి మీరు 2014లో అధికారంలో ఉన్నారు కదా, మరి మీకు 2019లో అధికారం ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి? అంటే మీరు బాగా పనిచేయలేదనే కదా. అంటే మీకు 23 సీట్లు వచ్చాయి కదా రోజు. మీ ఆ రోజు ఓట్లెన్ని? ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన ఓట్లెన్ని? మాకు ఇప్పుడు ఇచ్చిన ఓట్లెన్నో తెలుసా? ఓడిపోయారని మీరు మాట్లాడుతున్నారు, ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు అని మేము మాట్లాడుతున్నాం. ఏమంటారు నారాయణ సార్? ఆ రోజు మీ 23 మంది 5 మంది ఎక్కడ కూడా దూరంగానే వ్యవహరించారు మీకు. నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మనం కానీ సరేననుంటే ఇంకొక 10 మంది కూడా మన చెంతకొచ్చి కూర్చునేసి ఉండేవాళ్ళు అని. అంటే 10 ఒక 5 15 పోతే 23లో ఇంకా మీకు ఎన్ని మిగిలి ఉండేవి నారాయణ సార్? మీకు ప్రతిపక్ష హోదా మీకు 8 మంది ఉన్నా 9 మంది ఉన్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వదలుసుకొని, మీకు ప్రతిపక్ష హోదా ఆ రోజు ఇవ్వదలుసుకొని 151 సీట్లతో అధికారంలో కూర్చున్న మగాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కను సైగ చేస్తుంటే మీ పక్కన ఉన్న వాళ్ళు 3/4 మంది మా జగన్మోహన్ రెడ్డి గారికి సరెండర్ అయిపోయి ఉంది ఆ రోజు. కానీ మా నాయకుడు ఏ రోజు కూడా ప్రజల పక్షాన ఏమైనా ప్రశ్నలు ఉంటే వాళ్ళు ప్రశ్నించాలి, మనం వాటికి సమాధానం చెప్పాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. 11 సీట్లున్నా ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదునని ఎక్కడన్నా రూల్ ఉందా నారాయణ గారు? మిమ్మల్ని, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, బీజేపీ నాయకులందరినీ కూడా నేను అడుగుతూ ఉన్నా, ఢిల్లీలో 3 సీట్లున్నా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు, మాకు కూడా అలాగే ఇవ్వండి. 40% మంది ఓటర్స్ మాకు ఓట్లేశారు, ప్రజా సమస్యల పక్షాన మేము పోరాడాలి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని మా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మీకు అర్హతే లేదని మాట్లాడతారా? మీకు మాత్రం సుర్రుమంటదే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని అంటే, మాకు మాత్రం మమ్మల్ని అవమానిస్తే మాకు మాత్రం కాలకూడదా? ఆ రోజు మీకు 23 సీట్లే కదా. నువ్వు ఆ రోజు దొడ్డిదారిన ఎమ్మెల్సీ సీటు తెచ్చుకొని మంత్రి అయ్యావు కదా. ఆ రోజు మరి నువ్వు మంత్రిగా ఈ జిల్లాలో పరిపాలించావు కదా. నువ్వు చాలా బాగా పనిచేశాను, అన్ని పార్కులు చేశాను, ఇన్ని రోడ్లు వేసాను, ఇన్ని కుళాయిలు వేసానని చెప్తూ ఉంటావు కదా. మరి నిన్ను ఎందుకు ఓడించారు నారాయణ సార్? సమాధానం చెప్పగలరా? ప్రజలకి నువ్వు అంత బాగా చేస్తుంటే, నువ్వు దొడ్డిదారిని ఎమ్మెల్సీ తెచ్చుకొని కూడా మంత్రి అయ్యి నువ్వు ప్రజలకంత సేవ చేస్తుంటే ప్రజలు నిన్ను ఎందుకు ఓడించారు సార్? ప్రజలు మమ్మల్ని ఓడించలేదు సార్. కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా చెప్తున్నా, ప్రజలు మాకు 40% ఓటింగ్ ఇచ్చారు. మీరే చేతగాక అన్ని పార్టీలు కలిసి, నేను ఒక్క మాట అడుగుతున్నానండి కూటమి నాయకుల్ని, మీకు ఛాలెంజ్ కూడా విసురుతున్నా. జనసేనకి 21 సీట్లు వచ్చాయి అంటున్నారు, మీ ఓటింగ్ శాతం ఎంత? టీడీపీకి 135 అంటున్నారు, మీ ఓటింగ్ శాతం ఎంత? బీజేపీకి 8 అంటున్నారు, మీ ఓటింగ్ శాతం ఎంత? విడివిడిగా కౌంట్ చేసుకుంటే మీ మీద మేము బెటర్ కదా, చాలా 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 బెటర్ కదా. 40% ఓటింగ్ మాది, 40% ఓటింగ్ మాది. ప్రజలు మమ్మల్ని ఓడించలేదు. మీరు కూటమిగా ప్రజల్ని మోసం చేయడానికి ఒక పక్కా ప్రణాళికతో మీరు కూటమిగా ఏర్పడితే మీకు వచ్చిన పర్సంటేజ్ చూసుకొని మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇస్తే
ఈ రాష్ట్రంలోని ప్రజల్ని గౌరవించిన వాళ్ళు అవుతారు. అది అవగాహన లేకుండా జర్మనీలో అయితే ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఏంటండి, మనల్ని భారతదేశం నుంచి ఏమన్నా పంపించేసి నువ్వు పెద్ద నాయకుడు అయిపోయావయా, జర్మనీలో పార్టీ పెడతామని ఏమన్నా ఎవరన్నా అక్కడి నుంచి కబురు వచ్చిందా అని అడుగుతున్నానండి. జర్మనీలో ప్రతిపక్షం ఇస్తారు అని అన్నటువంటి వ్యక్తికి నేను చెప్తూ ఉన్నాను, భారతదేశ సబ్జెక్టు, ఆంధ్రప్రదేశ్ సబ్జెక్టు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ మీరు ఉప ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మీరు మమ్మల్ని హేళన చేస్తూ జర్మనీలో అయితే ఇస్తారు అని అన్నప్పుడు మేము హేళన చేయకూడదా అండి? మేము హేళన చేయలేదండి, అట్టగూడాను మిమ్మల్ని హేళన చేయలా. మిమ్మల్ని మీ కూటమి నాయకులే హేళన చేశారు. ఎలాగో చెప్పనా, సీజ్ ద షిప్ అన్నారు. మీరు ఏమన్నారు? సీజ్ ద షిప్. తెల్లారే బుర్రును పోయింది ఆ షిప్పు. అంటే ఎవరు అవమానించారండి మిమ్మల్ని? మీ జనసేన నాయకులు. అప్పుడు కదా ఈ రోడ్ల మీద దిష్టి బొమ్మలు దహనం చేయాలా, అత్తిరబన్న మా వాడి వల్ల అధికారంలోకి వస్తే మీరేంటి సీజ్ ద షిప్ అంటే కూడా ఆ షిప్ను పంపించేశారని అప్పుడు కదండి జనసేన నాయకులు రోడ్డు మీద దిష్టి బొమ్మలు దహనం చేయాల్సింది. మీ కూటమి నాయకుల గురించే కదండి మీరు దిష్టి బొమ్మ దహనం చేయాల్సింది. అరే అక్కడ దాకా ఎందుకండి? నిన్నటికి నిన్న మీరు ఆ మన్యం జిల్లాకి ఎక్కడికో పోతే మీకు ఇచ్చినటువంటి ఎవరో ఒక డూపు ఆఫీసర్ని పంపించారు మీకు. అంటే మీకు ఎలాంటి భద్రతని ఈ కూటమి ప్రభుత్వం, ఎలాంటి భద్రతని మీకు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో జనసేనకులు ఒకసారి ఆలోచించాలి. ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి నకిలీ ఐపీఎస్ ఆఫీసరు డ్యూటీ చేశాడంటండి. దీని మీద కదండి జనసేన నాయకులు దిష్టిబొమ్మలు దహనం చేయాలి. మా నాయకుడికి మీరేంది భద్రత తగ్గిస్తున్నారు, మా నాయకుడిని అవహేళన చేస్తున్నారు అని కూటమి ప్రభుత్వం మీద కదండి మీరు దిష్టిబొమ్మలు దహనం చేయాల్సింది. మీ మనసుల్లో ఉంది కాబట్టే మీరు ఎవరో దిష్టిబొమ్మ వాళ్ళ దహనం చేసి జై జగన్ అన్నారు. మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నా. మీరు దిష్టిబొమ్మ దహనం మీ మనసుల్లో ఎవరితో తగలబెట్టారు కాబట్టే మీ మనసుల్లో నుంచి జై జగన్ అన్నారు. కృతజ్ఞతలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మీరే మళ్ళా ప్రెస్ మీట్లు పెడతారు. మీరే ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు మగాడికి ఎక్కువ, నువ్వు మగాడికి ఎక్కువ అని మాట్లాడిస్తారు. మా నాయకుడు మగాడు కాబట్టే కదా ఆనాడు కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ లాంటి నాయకుల్ని, ఢిల్లీలో ఉన్న నాయకుల్ని ఢీకొట్టి ప్రజలే నాకు ఏ రోజుకైనా వాళ్ళ కోసమే నా జీవితం అని చెప్పి ఒక మగాడిగా ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నాయకుల్ని ఎదిరించి, ఢిల్లీ నాయకుల్ని ఎదిరించి నిలబడ్డ మగాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. 5 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో లేదో ప్రజలు పడుతున్నటువంటి అవస్థల పైన, ఈ ఆంధ్రప్రదేశ్లో మీ యొక్క దాష్టికం పైన రాష్ట్రపతి పాలన కావాలి అన్నటువంటి ఢిల్లీ గడ్డ పైన నినదించినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి మగాడే. మీకు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నా. మగాడి కన్నా ఎక్కువ, మగాడి కన్నా ఎక్కువనని నిన్న ప్రెస్ మీట్లో ఎవరో మాట్లాడినట్టున్నారు జనసేన నాయకులు. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నా. కాబట్టి ఇంకొక విషయం పవన్ కళ్యాణ్ గారికి చెప్తూ ఉన్నా. మీ యొక్క వాల్యూస్ని తగ్గిస్తూ మా నాయకుడు అన్న మాటని మీరు పరిగణలోకి తీసుకోపడలేదు. మీరు ఈ రాష్ట్రానికి మీ నాయకులు అనుకుంటూ ఉన్నారు, ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి అని సంబోధిస్తారు ప్రెస్ మీట్లలో, ఒక్కొక్కసారి ఉప ముఖ్యమంత్రి అంటారు. మీ కార్యకర్తలకి, మీ నాయకులకి ఒక క్లారిటీ ఇవ్వండి, మీరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అని. మీకెందుకు భద్రతను తగ్గిస్తున్నారో మీరు ఒక క్లారిటీ ఇవ్వండి మీ నాయకులకి. మీరు కోస్తాంధ్రాకే ఎందుకు పరిమితం అయ్యారో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మీరు ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ, కూటమి ప్రభుత్వంలో ఉంటూ
మీరు రాయలసీమకి, పల్నాడుకి, ఈ ప్రాంతాలకి ఎప్పుడు కూడా ఆ బాధలు పడుతున్నటువంటి ప్రజల పక్షాన మీరు ఎందుకు మాట్లాడలేదో, ఒక ప్రాంతానికే మీరు ఎందుకు పరిమితమయ్యారో, ఒక బౌండరీలో మీరు ఎందుకు ఉన్నారో, అందుకే కార్పొరేటర్కి ఏ లిమిట్స్ అయితే ఉంటాయో, ఒక కార్పొరేటర్ పక్క వార్డులోకి ఎలా తొంగి చూడడో అలా మీరు గిరిగీసుకొని ఒక పరిధిలో ఉన్నారు కాబట్టే మా నాయకుడు అని ఉండవచ్చు, అది మీ మేలు కోరే అయి ఉండొచ్చు అని మీరు ఎందుకు భావించట్లేదు? మీరు ఈ రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారా? ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ ఉన్నారా? మీరు ఈ కూటమి ప్రభుత్వంలో మా వల్లే అధికారంలోకి వచ్చిందని మీ వాళ్ళు అనేక సార్లు చెప్పారు కదా, మరి ఎందుకని మీరు హామీలు నెరవేర్చే విషయంలో మీరు ముందుకు రావడం లేదో తెలియచేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీరు రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి హామీలని చూస్తూ ఉంటే ఆ రోజు అధికారంలోకి రావడానికి నాకు ఒక సామెత గుర్తొస్తూ ఉంది. తిన్నంతసేపు ఇస్తరాకు, తిన్నాక ఎంగిలాకు అన్నట్టు ఆ సామెత గుర్తొస్తూ ఉంది. మహిళల అర్ధరాత్రి 11 గంటల వరకు బూతుల్లో నిలబడి మాకు ఓట్లేశారు అని చెప్పారు. మరి ఆ మహిళలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాన్ని ఎందుకు పంగనామాలు పెట్టారో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. బాబు గారు ఇచ్చినటువంటి హామీలు ఎంతమందినైనా కనండి అన్నాడు. బడాయి మాటలు బాబు గారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ చెప్తూ ఉన్నారు బడాయి బాబు మాటలు అని. బడాయి బాబు అని పేరు పెట్టేశారు మన బాబు గారికి. బటన్ నొక్కడం ఎంతసేపు, మూలన కూర్చున్న ముసలమ్మ కూడా సంక్షేమ పథకాల కోసం బటన్ నొక్కుతుంది అని ఆ రోజు మాట్లాడారు. మరి ఈరోజు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారు తెలియచేయాల్సిన అవసరం ఉంది. బటన్ నొక్కడానికి మీ చేతులు వణికిపోతున్నాయా? నారాయణ గారు ఇంకొక మాట కూడా మాట్లాడారు. రాజధాని నిర్మాణంలో ప్రజలపైన ఎలాంటి పన్నుల భారం పడదునని. ఎలా నమ్మమంటారు సార్? మీరు సంక్షేమ పథకాలు ఇస్తామని బాండ్లే ఇచ్చారు కదా ఆ రోజు. ఎన్నికలకు ముందు మీరు సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తాము అని బాండ్లే ఇచ్చారు కదా. మరి ఆ బాండ్ల పరిస్థితి ఏంది? ఈరోజు రాజధాని నిర్మాణంలో మేము ప్రజలపైన పన్నుల భారం వేయము అనే మాటల్ని ఎలా ప్రజలు నమ్ముతారు? ఇవన్నీ కూడా ప్రజల పక్షాన, ప్రజలకి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా మీరు ఇచ్చి చూడండి. ఈ రాష్ట్ర ప్రజలు 40% ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేస్తున్నారు. 11 సీట్లే కావచ్చు, మీరు గతంలో 23 సీట్లతో ఉన్నప్పటికీ కూడా మీకు ప్రతిపక్ష హోదాని మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి మరొకసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మహిళలకు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారని, ఇప్పుడు చెప్పలేని ఆవేదనతో బాధపడుతూ మదనపడుతూ ఉన్నారని, మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేరుస్తారని మహిళల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతుందనని, పోలీస్ కేసులకు కానీ, మీ బెదిరింపులకు కానీ, మీ దౌర్జన్యాలకు కానీ భయపడే ప్రసక్తే లేదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాలకి మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చమని. ఈరోజు ఎంతమంది బహుజన బిడ్డలు అమ్మఒడి రాక బిడ్డల్ని ఇళ్లలో కూర్చోబెట్టుకో ఉన్నారో మీరు ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. పేదలు అల్లాడిపోతూ ఉన్నారు. నిజంగా చెప్తూ ఉన్నాను నేను, ఇదేదో పార్టీ నాయకురాలుగా మాట్లాడడం కాదు. పేద వర్గాలు అమ్మఒడి ఇస్తారని చెప్పి బిడ్డల్ని ఈరోజు ఆ పథకం డబ్బులు రాక మానసిక క్షోభతో బాధపడుతూ ఉన్నారు. చేయూత డబ్బులు ఇస్తామంటే వాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు నమ్మక ద్రోహులుగా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళల్ని బాధపడితే ఆ బాధ మంచిది కాదు, ఆ ఉసురు మీకు తగులుతుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళకి ఇచ్చినటువంటి మాటలను నెరవేర్చాలని చెప్పి మీకు ఈ మధ్యనే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా ఈ పార్టీకి అర్థమై ఉండాలి. ఎందుకనంటే టీచర్స్ అందరూ ఏకదాటిగా వాళ్ళు పోటీ చేసిన అభ్యర్థిని గెలిపించుకున్నారు అని అంటే అమ్మఒడికి ప్రజలతో దగ్గరగా, బిడ్డలతో దగ్గరగా వాళ్ళు చూశారు. కాబట్టి మీకు ఈ 9 నెలల పాలనలోనే ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది. కాబట్టి
ప్రజల నుంచి ఇప్పటికే మీకు పూర్తిగా వ్యతిరేకత వచ్చింది అన్న విషయాన్ని తెలియజేస్తూ మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళల కోసం, మహిళా సమస్యల కోసం మేము ముందుంటామని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీలు, అమ్మఒడి కావచ్చు, ఆడబిడ్డ నిధి కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, అవన్నీ కూడా రేపు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి వాళ్ళ ఖాతాల్లో వేసి మీ యొక్క పరిపాలన దక్షతని మీరు నిరూపించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారిని మేము ఎద్దేవా చేయలేదు, మీరే మమ్మల్ని ఎద్దేవా చేశారు, ఎవరికైనా బాధ ఒకటే కాబట్టి ఆలోచించి మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం.